నమస్తే K24 న్యూస్. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం జోరుగా కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన 2వ వార్డు అభ్యర్థి బురుగు కృష్ణస్వామి లత రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో గడప గడప తిరుగుతూ విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణస్వామి లత మాట్లాడుతూ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవ చేస్తానని, మంత్రి పొన్నం ప్రభాకర్ గారి సహకారంతో వార్డును మరింత అభివృద్ధి చేస్తానని తెలిపారు. తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను ఆమె కోరారు. ప్రజలకు నమస్కరించి చెప్తున్నా. నేను ఉస్మానాబాద్ పట్టణం 2వ వార్డులో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా బూరుగులతను నామినేషన్ వేయడం జరిగినది. కాంగ్రెస్ పార్టీ కూడా బలపరచడం జరిగినది. ఈరోజు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఉస్మానాబాద్లో 2వ వార్డులో డబుల్ బెడ్రూమ్ 36 డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది. సామాన్య ప్రజలకు రేషన్ కార్డులు ఇవ్వడం జరిగినది. అలాగే సన్న బియ్యము, ఉచిత కరెంటు 200 యూనిట్ల సామాన్య ప్రజలకు 200 యూనిట్ల కరెంటు ఉచితం ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకా ఇలా ఎన్నో మహాలక్ష్మి పథకం ఉచిత బస్సు ప్రయాణం మహిళలందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లాంటి సంక్షేమ పథకాలు ఎన్నో అమలు చేయడం జరిగింది పొన్నం ప్రభాకర్ గారు. అలాగే 2వ వార్డులో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. కొన్ని చింతల దగ్గర చింతల కాలనీ ఆ ఏరియా మల్రెడ్డి మన భాషను మల్లేశం పూలు శ్రీలత ఇంటి సైడ్ డ్రైనేజ్ ఉంది. ఆ డ్రైనేజ్ కొత్త నిర్మాణం చేయడం జరుగుతుంది. అలాగే అక్కడ ఒక వాటర్ ప్రాబ్లం ఉంది. అక్కడ ఒక బోర్ ఉంది. ఆ బోరు శిథిలావస్థలు ఉంది. అలాగే కొత్త బోరు కూడా వేయించి ఆడ కొన్ని సిస్టమ్స్ కొన్ని 2 ట్యాంక్స్ నిర్మాణం చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు మమ్మల్ని కోరడం జరిగింది. మేము కూడా వాళ్ళకి ఇవి చేస్తాం, తప్పకుండా మేము అధికారంలోకి వచ్చామంటే మేము కూడా కౌన్సిలర్ గెలిచిన వెంటనే తప్పకుండా చేస్తామని చెప్పేసి పొన్నం ప్రభాకర్ గారి దయతో ఆశీర్వాదంతో తప్పకుండా ఆ వార్డును అభివృద్ధి చేస్తాము. అలాగే ఇంకా కొన్ని సమస్యలు కూడా పోచమ్మ గుడి దగ్గర పోచమ్మ గుడి నిర్మాణ పనులు కూడా చాలా ఉన్నాయి. అవి కూడా మేము నిర్మాణం చేస్తాం. అలాగే హనుమాల గుడి ఉంది, దాన్ని కూడా నిర్మాణం చేపట్టగలుగుతాం. అలాగే ఇంకా కొన్ని సైడ్ డ్రైనేజీలు కొన్ని ఉన్నాయి. కొన్ని సీసీ రోడ్డు కూడా బాగలేదు. ప్రస్తుతం ఇప్పుడు ఇక్కడ శాంతినగర్ బోర్డు నుండి ఏటెల పొన్నం ప్రభాకర్ గారు 45 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టడం జరిగినది. ఇప్పుడు సీసీ రోడ్డు కూడా వేయడం జరుగుతుంది. అన్న మా రోడ్డు బాగాలేదని చెప్పేసి ఒకసారి మేము చెప్పిన వెంటనే ఎంబడి 45 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే ఇంకా కూడా ఎన్నో సంక్షేమ పథకాలు, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, నిరంతర ప్రక్రియ రేషన్ కార్డులు అనేవి ఎవరు రేషన్ కార్డు లేకపోయినా వారికి రేషన్ కార్డు పెట్టుకుంటే ఆన్లైన్లో పెట్టుకుంటే మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇలాంటి సంక్షేమ పథకాలు అమలు చేయడానికి మేము అందరూ సిద్ధంగా ఉన్నాం. ఇందిరమ్మ ఇల్లు కూడా ఎంతోమందికి కావాలన్నా కూడా కావాల్సిన వాళ్ళు పేదల వారికి, ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఉస్నాబాద్ నియోజకవర్గానికి, ఉస్నాబాద్ పట్టణానికి ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలందరూ ఒకసారి ఆలోచించి మేము గతంలో ఓడిపోవడం జరిగింది ఒకసారి. అలాగే మమ్మల్ని ఈసారి 2వ వార్డు ప్రజలందరూ ఆశీర్వదించి మమ్మల్ని ఎలక్షన్లో గెలిపించి మాకు మీ అమూల్యమైన ఓటును చేతి గుర్తుపై ఓటు వేయగలరని చెప్పేసి మనవి చేసుకుంటూ 2వ వార్డు ప్రజలందరికీ నా యొక్క కృతజ్ఞతలు, నమస్కారాలు. నాకు తప్పకుండా గెలిపేయగలరని చెప్పేసి మనవి చేస్తున్నాను 2వ వార్డు ప్రజలకు.